అధ్యాయం మొదటి నుండి 10 వచనములు మార్చి చదువుకుంటాం. నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి నుండి 10 వచనములు మార్చి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాపరాగాలు తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. వాక్య సహాయం కొరకై ప్రార్థించుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో సంఘ ప్రార్థన నిమిత్తమై చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయగల మా తండ్రి, నాయన మేమేమై ఉన్నామో అది కేవలం మీ దయా ఉచిత కృప. అందును బట్టి స్తోత్రాలు. మా దేవ, మా జీవితయాత్రలో మా అతిక్రమాల నిమిత్తం, మా అవిధేయత నిమిత్తం, నాయన మరి మా ప్రతి పాపము నిమిత్తం, దుర్నీతి నిమిత్తం ప్రార్థించడానికి నాయన మా కొరకు మీరు సంఘ ప్రార్థనను ఏర్పరిచారు. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో నాయన మీ వాక్యం ద్వారా హెచ్చరింపబడి, నాయన మరి వాక్యం అనే ఉదక స్నానం చేత శుద్ధీకరించబడి, నాయన మరి తిరిగి మీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా, పరిశుద్ధమైన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడటానికి మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. మాకు అర్థమయ్యే రీతిలో బోధించి మేము ఏ రీతిగా ప్రార్థించాలో మాకు నేర్పించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నిలబడే నన్ను మీ శిలువ చాటున మరుగు చేసి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద కడిగి పవిత్రీకరించి కేవలం మీ నోటి బూరగా వాడుకొని వచ్చిన వారందరితో నాయన మీరే మాట్లాడమని, వారి ఆకలిని తీర్చమని, వారిని సంతృప్తిపరచమని, నాయన మరి మేము ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకొని నాయన మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగించుకుంటూ మార్గంలో ఉన్న వారిని సకాలంలో క్షేమంగా నీ మందిరానికి నడిపించమని, సమయాన్ని మీ అధీనంలో ఉంచుకోనమని, అటు ఇటు చెల్లించే తలంపుల నుండి తప్పించమని, సాతాను కార్యాలను లయపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 30వ అధ్యాయము మొదటి వచనం చదవండి. కాబట్టి ధూపం వేసేదానికి నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. ఈ రీతిగా
ఆ యొక్క ధూప వేదికను ఏ రీతిగా సిద్ధపరచాలో దేవుడు ఇక్కడ మోషేకు తెలియజేశాడు. అదే రీతిగా దేవుని యొక్క వాక్య భాగంలో మరి నిర్గమకాండం 37వ అధ్యాయం, నిర్గమకాండం 37వ అధ్యాయం, ఇక్కడ కూడా అదే మాటలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 37వ అధ్యాయం 25 నుండి మార్చి చదువుదాం. మరియు అతడు తుమ్మకర్రతో ధూప వేదికను చేసెను, దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను, దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. కాబట్టి దేవుడు ఏ కొలతలు మోషేకి ఇచ్చాడో ఆ కొలతల ప్రకారం మోషే ఆ యొక్క ధూప వేదికను సిద్ధపరిచాడు. రండి 30వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ చేసిన తర్వాత అది ఎక్కడ ఉంచాలని చెప్పాడు? 30వ అధ్యాయం 6వ వచనం చదవండి. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డ తెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఉదాహరణకు శాసనములు అదంతా దేవుని యొక్క మందసం, ఆ మందసములో దేవుని 2 రాతి పలకలు, అహరోను కర్ర, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవునా కాదా? హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుండి మరి 4 వచనాలు మార్చి చదువుదాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. దానిపై నీ కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు. తర్వాత 7వ వచనం, కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం ఏర్పరచబడినప్పుడు తండ్రి అయిన దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ యొక్క ధూప వేదిక దేని కొరకు? ఇక్కడ ధూప వేదిక తెరకు ఎదుటి భాగాన ఉంచబడింది. ఇప్పుడు గుడారం ఏర్పరచబడింది, ఆవరణంలో అన్యులంతా ఉంటారు. అన్యులంటే మనమంతా. మరి పరిశుద్ధ స్థలం ఇశ్రాయేలీయులకు. ఆ పరిశుద్ధ స్థలానికి మరలా తెర ఉంటుంది. ఆ తెర లోపల అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి ఈ యొక్క ధూపవేదిక ఇవన్నీ అక్కడ ఉన్నట్లుగా ఆ యొక్క మందసం, శాసనములు కలిగిన మందసానికి ఎదురుగా ధూపవేదిక, అక్కడ ధూపం వేయాల. మరి అహరోను 6వ వచనంలో సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డ తెర ఎదుట, ఆ తెర ఎదుట, ఆ తెరకు వెంటనే పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క ధూపవేదిక అక్కడ ఉంటుంది. అక్కడ ఏం చేయాలి అహరోను? అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఎట్లా కలుసుకుంటాడు? 7వ వచనం అందరం కలిసి, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ఇట్లా అనుదినము ఉదయము సాయంకాలము ఆ ధూప వేదిక దగ్గర ఆ యొక్క యాజకుడు ధూపాన్ని అర్పించి తీరాలి. నా ప్రియ సహోదరుడా సహోదరి, నా విశ్వాస జీవితంలో ఈ ధూపము దేని కొరకు సూచిస్తూ ఉంది? మరి ఆ యొక్క యాజకుడు దేవుని యొక్క చిత్తములో
ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ 10వ వచనం, 30వ అధ్యాయం 10వ వచనం. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధము. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు పక్షాన, ఆ తర్వాత తన పక్షాన కూడా ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలి ఆ యాజకుడు అక్కడ అర్పించాలని అపోస్తలుడైన పౌలు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 9:7. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. కాబట్టి మరి ఆ దేవుని యొక్క వాక్య భాగంలో ఆవరణము, పరిశుద్ధ స్థలం మొదటి తెర, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం రెండవ తెర. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేతబట్టుకొని రెండవ గుడారములో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, 9వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధాలైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. అయితే మనకిప్పుడు ప్రధాన యాజకులు కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చాడు. 11వ వచనం చదవండి. సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, ఇది అందరం కలిసి చదువుదామండి. 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క యాజకత్వం దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 15వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నా విశ్వాస జీవితంలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవునికి నరునికి మధ్యవర్తి అయి ఉన్నాడు. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 2:9, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు ఎవరి కొరకంట? ఆయన ప్రతి మనిషిని కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మనము దేవుని వైపు తిరగటానికి మనకు దేవుడు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము 9:14 చూస్తాం మధ్య భాగంలో. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా
శుద్ధి చేయును. ఇది మనం ఎప్పుడెప్పుడు చేయాలా? ఈ ప్రార్థన మనం ఎప్పుడెప్పుడు ధూపం వేయాలా? ప్రతి ఉదయకాలములో, ప్రతి సాయంకాలములో అహరోను ఆ ప్రదీపాలను చక్కజేయాలా, ధూపవేదిక మీద ధూపాన్ని అర్పించాలా. కాబట్టి ఈ యొక్క ఆ ధూపవేదిక వీటన్నిటి విషయంలో మరి అహరోను కుమారులైన మరి నాదాబు అబీహులు వారు దైవ చిత్తములో ఆ బలిపీఠం మీద అన్ని అగ్నిని తీసుకొని వచ్చారు. లేవియా కాండం 10వ అధ్యాయం, లేవియా కాండం 10వ అధ్యాయం చదవండి. లేవియా కాండం 10వ అధ్యాయం మొదటి వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. కాబట్టి ఆ యొక్క అహరోను కుమారులైన ఈయనేమో ప్రధాన యాజకుడు, నాదాబు అబీహులు యాజకులుగా ఉన్నారు. అయితే ఆ యొక్క ధూపవేదిక ఆ యొక్క ధూపత్తులను తీసుకొని వచ్చి ద్రవ్యం వేశారు. ఇక్కడ ముందుగానే దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు. నిర్గమకాండం 30వ అధ్యాయంలో, నిర్గమకాండం 30వ అధ్యాయంలో తెలియజేశాడు. దయచేసి 9వ వచనం. అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. చాలా జాగ్రత్త వహించాల. కాబట్టే నా ప్రియ సహోదరుడా సహోదరి, ఆ యొక్క అన్య అగ్నిని తీసుకొని వచ్చడం ద్వారా నాదాబు అబీహులు ఇద్దరు దేవుని యొక్క బలిపీఠం మీద నుండి ఆ యొక్క అగ్ని బయలుదేరి వారిద్దరిని కాల్చివేసింది. యవనస్తులు ఇద్దరు తండ్రి ఉండంగానే మరి అక్కడ వారు దేవుని యొక్క సన్నిధిలో మృతి పొందారు. దేవుని యొక్క మందిరానికి వచ్చిన నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన గురించి మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాలా. బుద్ధిహీనులు అర్పించినట్లు మనం బలి అర్పణ లేవి అహరోను కుమారులు నాదాబు అబీహులు తీసుకొని వచ్చినట్టు ఏదో ఒకటి వల్లించి ప్రార్థన చేస్తాంలే అని కాదు. హృదయపూర్వకంగా భయభక్తులతో మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క మరి మందసం యొక్క బలిపీఠపు కొమ్ములకు ఆ రక్తాన్ని తగిలించేటప్పుడు మొట్టమొదటిగా తన నిమిత్తం ఆ యొక్క ప్రాయశ్చిత్తం కొరకు, ఆ తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కొరకు. కాబట్టి మనల్ని మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన గురించి జాగ్రత్తగా చూసుకోవాలా. ఇది దేవుని యొక్క మందిరంలో మనము బలి అర్పించడం అంటే మనం ఇతరుల కొరకు కానీ మన కొరకు కానీ ప్రార్థన చేసేటప్పుడు మనం బలి అర్పించిన దాంతో సమానము. కాబట్టి నీవు నేను ఆ రీతిగా ఉండాలా. 2వ వచనం, ప్రసంగి 5:2. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలా. ఏదో పిచ్చేపాటి కబుర్లు చెప్పినట్టు దేవునితో మనం ఆరాధన కానీ ఆ యొక్క ప్రార్థన కానీ మనం ఇష్టానుసారంగా నిద్రపోతా ఇట్లా చేయకూడదు నిర్లక్ష్యంగా. ఎందుకంటే ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనము ఇష్టానుసారంగా దేవుని యొక్క మాటలు మనము అనాలోచనగా పలకకూడదు. మనము దేవుని యొక్క సన్నిధిలో అందుకనే భయభక్తులతో మన మాటలు ఎట్లుండాలా, కొద్దిగా ఉండాలా. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు నేను ఆ రీతిగా ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రధాన యాజకత్వము, అడ్డతెర,
అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ యొక్క తెరను యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా పైనుండి కిందకి చిరిగిపోయింది. ఇప్పుడు అడ్డు తెరలు ఏమీ లేవు. ఆవరణలో ఉండే అన్యులు కానీ ఇశ్రాయేలీయులు కానీ దేవుని యొక్క నామందరి విశ్వాసం ద్వారా ఆవరణంలో ఉండే మనము, అన్యులమైన మనము ఇశ్రాయేలుతో పాటు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాము. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ముఖాముఖిగా చూస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి దేవుణ్ణి సేవించడానికి నిన్ను నన్ను ఆయన అభిషేకిస్తాడు. ఇది ప్రార్థనకు వచ్చిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి జ్ఞాపకం ఉంచుకోవాలా. మరి సేవకునితో సహా, యాజకునితో సహా తన్ను తాను పరీక్షించుకోవాలా భయభక్తులతో. యాజకులు, ప్రధాన యాజకుడు అహరోను, ఆయన కుమారులు ఇద్దరు నాదాబు అబీహులు యాజకులైన వారు దేవుడు ఆజ్ఞాపింపని అన్ని అగ్నిని తెచ్చడం ద్వారా బలిపీఠం మీద నుండి అగ్ని బయలుదేరి వారిద్దరిని అక్కడే దహించి వేసింది. అదే దేవుని యొక్క మరి ఆ రెండు రాతి పలకలు, అహరోను చిగిర్చిన కర్ర, బంగారు మన్నా గల బంగారు పాత్ర, ఇవన్నీ ఆ యొక్క మందసములో ఉన్నాయి. ఆ తర్వాత ఆ రాజుల కాలంలో సొలొమోను కాలంలోకి వచ్చే లోపల అవన్నీ లేవు, కానీ 2 రాతి పలకలు మాత్రమే అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యం ఎంత పవిత్రమైందో, ఎంత పరిశుద్ధమైందో నేను గమనించాల. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా విశ్వాస జీవితంలో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. అప్పుడు సీయోను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. చదవండి. ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులకు సమాజకులు అందరూ మందసం ముందర నిలవబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిరి. తొమ్మిదవ వచనం అందరం కలిసి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. కాబట్టి ఆ 2 రాతి పలకలే మందసములో ఉన్నాయి. అయితే ఆ మందసం ఎట్లా ఉంది? 10వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ఏమున్నాయి ఆ మందసములో? ఏమున్నాయి? చదివాం కదండి. 2 రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. హెబ్రీ 9 మొట్టమొదటిగా ఏమేమి ఉన్నాయి? 2 రాతి పలకలు, అహరోను చిగిర్చిన కర్ర, మన్నా గల బంగారు పాత్ర, మరి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ యొక్క సొలొమోను కాలంలోనికి వచ్చేందుకు అవన్నీ పోయి ఓన్లీ 2 రాతి పలకలు మాత్రమే, మరి దేవుని వేలతో రాయబడిన 2 రాతి పలకలు మాత్రమే యెహోవా నిబంధన మందసములో ఉన్నాయి. అదే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆ మందసములో వాక్యమే ఉంది. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మందసం ఆయనే. ఆ ప్రభువు ఆ శిలువలో తన క్రయధనాన్నిగా సర్వలోక మానవాళి పాపాల నిమిత్తం తన రక్తము చేత మరి ఈ యొక్క సర్వలోక మానవాళి పాపాలను క్షమించడానికి ఆ రక్తాన్ని తీసుకొని మరి యాజక రూపంగా ఇక్కడ ఉంచిన ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయి యాజకుడు ఆ యొక్క మందసపు కొమ్ములకు రక్తాన్ని తన కొరకు ఇశ్రాయేలీయులందరి కొరకు చేసినట్టు కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని తీసుకొని పరలోక రాజ్యంలో ఉండే ఆ నమూనా దేవుడు ఇక్కడ మోషేకు చూపించాడు. పరలోక రాజ్యంలో ఉండే ఆ పవిత్ర స్థలంలోనే ఆ రక్తాన్ని ప్రోక్షింపజేసి అక్కడి నుండి తిరిగి వచ్చాడు. అందుకే మొట్టమొదటిగా యోహాను సువార్త 20వ అధ్యాయం ముగించుకొని ప్రార్థనకి వెళ్దాం.
యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఇక్కడ 17వ వచనం చదవండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పు. మధ్యతర పోయింది. ఇప్పుడు ప్రభు చెప్పాడు, అమ్మా నువ్వు నన్ను ముట్టుకోవద్దు, ఎందుకంటే నేను ఇంకా మరి ఆమెతో, అయితే నన్ను ముట్టుకొనవద్దు, అయితేనే నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఆ రక్తాన్ని తీసుకొని అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత అందరూ వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నారు. అప్పుడు ఆ పరిశుద్ధ రక్తాన్ని పరలోక రాజ్యంలో ఆయన ప్రవేశింపజేసి అక్కడ ఆ రక్తాన్ని దేవునికి అర్పించి తిరిగి వచ్చి 40 దినాలు శిష్యులను బలపరిచి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడయ్యాడు. కాబట్టి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం నీకు నాకు అన్యులమై ఆవరణంలో ఉండే నీవు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాం. పరిశుద్ధ స్థలంలో ఇశ్రాయేలీయులందరితో కలిసి ఆ వాగ్దాన నిబంధన లేని మనకు వాగ్దానాలు అన్నిటికీ వారసులమయ్యాం. అతి పరిశుద్ధ స్థలాన్ని డైరెక్ట్గా నా దేవుడు మీ దేవుడు అట్లా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు బయలుపరిచాడు. ఆ ప్రభు శిలువ బలియాగం ద్వారా ఆ రీతిగా అంత గొప్ప క్రయాన్ని మనకి ఇచ్చిన ఆ ప్రభువును దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు ఇప్పుడు అడ్డతెరలు లేవు, ఏమి లేవు కదా అని ఎట్లంటే అట్లా వచ్చేదానికి ఇలా జాగ్రత్త. దేవుని యొక్క ఆ యొక్క మందసం ఎంత అంటే ఆ 2 రాతి పలకలే సొలొమోను కాలంలో తీసుకొని వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినా ఆ యొక్క ఆ ఆజ్ఞలు కలిగిన ఆ 2 రాతి పలకల్లో ఉండే ఆ యొక్క ఆజ్ఞలను బట్టి యాజకులు మందిరములో సేవ చేయడానికి నిలవలేకపోయారు. దేవుని మహిమ వచ్చి మందసం మీద నిలబడినప్పుడు నిలవలేకపోయారంట యాజకులు. మరి నీవు నేనెంత? కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు యథార్థంగా మనల్ని బట్టి మనము, ఆ తర్వాత మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు వారి కొరకు హృదయపూర్వకంగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. 141వ దావీదు కీర్తన, 141వ దావీదు కీర్తన. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. 2వ వచనం అందరం కలిసి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. కాబట్టి ఉదయ సాయంకాలం ఆ ధూపం ప్రార్థన. ఎవరెవరికి ప్రార్థన? యోబు గ్రంథం, ఇంకా మనకు సమయం లేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తన ఇంటి వారందరి కొరకు ఉదయకాలంలోనే ఆ ఇంటి వారందరినీ కుమారులను కుమార్తెలను పిలిపించి ఎక్కడ తప్పిదాలు చేశారో వారందరి కొరకు బలి అర్పిస్తూ వచ్చాడు. యాజకుడు తండ్రి తల్లి. ఆ రీతిగా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసే యాజకత్వం ధర్మం నీకు నాకు ఉండాలా. ఉదయకాలంలోనే లేచి ఆ బలిపీఠం దగ్గర సమీపించి ప్రార్థన చేయాలి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో. ఆ బలిపీఠం ఆయనే మనకు, ఆయనే ఆ బలిపీఠంలో ఉండే రాతి పలకలు, అదే వాక్యం. ఆ వాక్యమే ఎక్కడుంది? నేను వారి హృదయం అనే పలకల మీద వాటిని రాయుదును అంటాడు హెబ్రీ 8:10 ప్రకారం. కాబట్టి అది హృదయం మీద రాయబడింది. ఆ మందసం మన హృదయంలోనికి వచ్చింది. ఇంకా ఎందరైతే ఆ ప్రభువును అంగీకరించలేదో వారి హృదయంలో మందసం లేదు. మరేముంది? వారికి ఏమి ఇష్టమైతే ఎన్ని ఉంచుకున్నారు. అవన్నీ నిన్ను నిత్యాగ్ని గుండానికి తీసుకెళ్తాయి. పరిశీలించుకొని మనము అనుదినము మన కుటుంబ సభ్యుల కొరకు ఉదయ సాయంకాలాల్లో అన్యబలిని అర్పిస్తే ఆ యొక్క బలిపీఠం నిన్ను నన్ను దహిస్తుంది. మరి యాజకులుగా ఉన్న నాదాబు అబీహులు లేవియాకాండం 10వ అధ్యాయంలో కాల్చబడ్డారు. ఆ రీతిగా మనం కాల్చబడే అవకాశం ఉంది. అందుకనే బలలో పాలు పొందేటప్పుడు జాగ్రత్తగా, కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొని ఆ బలలో చేయాలి. లేకపోతే బలహీనులు, రోగులు, నిద్ర 3 శిక్షలు ఉన్నాయి. బలిపీఠము దేవుని యొక్క వాక్యానికే, ఆ తర్వాత మందసము అక్కడ దేవుని యొక్క వాక్యమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను నన్ను కనికరించేదానికి కరుణామయుడిగా బయలుపరచబడ్డాడే కానీ ఆ తర్వాత దేవుని యొక్క కృపలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. ద్రోహులారా అన్న మాటను బట్టి మోషేను కానాన్లోకి ప్రవేశపెట్టనీయలే, భంగపడిన చాలు మోషే ఇంకా మాట్లాడకు దాని విషయంలో అన్నాడు. మరి నీవు నేను ఎన్ని మాట్లాడుతున్నావు? జాగ్రత్త. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జాగ్రత్త వహించి సంఘం కొరకై విజ్ఞాపన చేసేటప్పుడు ఇంకా మన హృదయాల్లో ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఇంకా ఎట్లున్నాయో వాటన్నిటిని తీసేసుకుందాం. పరలోక రాజ్యానికి మనం ఎవరిని ఎప్పుడు దేవుడు తీసుకుంటాడో అది ఆయనకే తెలుసు.
కాబట్టి వీటన్నిటి విషయమై మొట్టమొదట తన కొరకు ఇశ్రాయేలీయులందరి కొరకు ప్రార్థన చేసినట్లుగా ప్రతి తల్లి ప్రతి తండ్రి తన కొరకు తన కుటుంబ సభ్యుల కొరకు సంఘములో ప్రతి వారు సాటి సహోదరులు మనమంతా ఒక కుటుంబం వారి కొరకు ప్రార్థించుటకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. మౌనంగా మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన అంశాలు చెప్తా ఉంటాం. వ్యక్తిగతంగా ఆ అంశం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం.